స్టార్టర్స్ అయినా మెయిన్ కోర్స్ అయినా వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఎలాంటి రెసిపీస్ అయినా సరే మీకు పరిచయం చేసే ప్రోగ్రామ్ మరి అరండోయి వంటలు చేద్దాం. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ ఎక్స్క్లూజివ్ రెసిపీస్ అన్ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు అరండోయి వంటలు చేద్దాం. అచ్చంపేట నుంచి సాయి జ్యోతి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. సాయి జ్యోతి గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు అరండోయి వంటలు చేద్దాం. ధన్యవాదములు, నమస్కారములు. ధన్యవాదములు ఎందుకు చెప్పానంటే ఫస్ట్ మన కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదములు చెప్పాను. ఓకే అండి. మేడం మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఒక సంవత్సరం క్రితమే మా తెలుగు పండితులందరినీ కూడా ప్రమోషన్ ఇచ్చి మాకు అప్గ్రేడ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు. ఓకే, సో మీరు తెలుగు టీచర్, తెలుగు ఉపాధ్యాయురాలు, సారీ టీచర్ కూడా కాదు, తెలుగు ఉపాధ్యాయురాలు. మీతో మాక్సిమం నేను తెలుగులోనే మాట్లాడడానికి సంభాషించడానికి ప్రయత్నిస్తాను ఇవాళ. అయితే తెలుగు కూటమి సంస్థ ద్వారా కూడా మేము మన ఈటీవీ వాళ్ళకు కూడా చెప్పాలి అని అనుకుంటున్నాము. తెలుగులోనే ఎక్కువ మటుకు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేని ఆ పదానికి పర్యాయ పదం లేకపోతే మన వాడుకలో ఖచ్చితంగా ఆ పదమే వాడాలి అన్నప్పుడు మాత్రము పరభాషా పదాలు వాడదాము, లేకపోతే తెలుగు పదాలే వాడదాము అన్నట్టుగా మేము కూడా వినతి పత్రాలు ఇవ్వాలని కూడా అనుకుంటున్నాము. లవ్లీ అండి, లవ్లీ, ఆసమ్. సో తెలుగు టీచర్ గారు ఇవాళ మాకు ముందుగా ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? వంకాయ పల్లి చట్నీ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే ఓకే. వంకాయ పల్లి చట్నీ మనం తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం ఒకసారి చెప్పండి. వేయించిన పల్లీలు, పసుపు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, బెల్లము, ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, ఆ తర్వాత వంకాయ ముక్కలు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మొదలు పెడదాం మనం తయారు. ఏది కావాలన్నా మనకు అగ్నిదేవతకి నమస్కారం. నేనైతే ప్రతిరోజు ఉదయం లేవగానే స్టవ్ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అగ్నిదేవునికి నమస్కారం అని పెట్టుకుంటాను మనసు. సూపర్ అండి, సూపర్. ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేద్దాము. ఓకే. ఇక్కడ మనకు చట్నీ కావాల్సిన దానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సరిపోతాయి. మనం ఒకవేళ ఇలా ఇష్టం లేదు, నూనె ఇంకా తక్కువగా వాడాలి అనుకుంటే మనము ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి మునిగేలాగా నీళ్లు పోయాలి. నీళ్లు పోసి జస్ట్ ఉప్పు వేసి మరలిన తర్వాత నీళ్లు వార్చేసేయాలి అన్నట్టు. వార్చేసి అట్లా కూడా చేసుకోవచ్చు, ఇంకా నూనె తక్కువ పడుతుంది. అవుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. ఇవి కొంచెం వేగినవి, ఇక తీసేది అన్నట్టు బౌల్లోకి తీసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం చూసుకొని మనం తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించండి. ఇప్పుడు వంకాయలు కూడా సేమ్ అలానే మగ్గించుకోవాలి.
వంకాయలు ఇలా ఇష్టం ఉంటే నూనెలో వేసుకోవచ్చు, లేదనుకుంటే జస్ట్ అవి కూడా కొంచెం నూనె వేసి పైన నీళ్ళు పోసి మూత పెట్టాలన్నట్టు. ఆ నీళ్ళు చుక్కలు పడుతూ ఉంటాయి కాబట్టి మనకు నూనె కూడా చాలా తక్కువ పడుతుంది అన్నట్టు. ఒక నిమిషం మూత పెడతాము. కొంచెం మనం నీళ్ళు వేసుకుందాము, మరి నూనె కూడా ఎక్కువ వాడొద్దు కదా, ఎందుకంటే అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి ఇంకో బౌల్లోకి తీసుకుందాం. ఆఫ్ చేయాలా సిమ్ లో పెట్టాలి? సిమ్ లో పెట్టినా సరే, లేకపోతే ఇక్కడనే వేసేస్తాం, పక్కకి వేసేస్తాను. ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు మొత్తం ఒకటేసారి వేస్తున్నాను పోపు దినుసులు. కరివేపాకు, చూడండి మా ఇంటి దగ్గర చెట్టుదో ఎంత ఆకుపచ్చగా అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి, రంగుల ప్రపంచం లాగా ఉంది. అయిపోయిందండి. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలండి? ఇంకా మనం గ్రైండ్ చేసుకుంటే చట్నీ తయారైంది. ముందుగా జార్ తీసుకుందాము. పల్లీలు మనకు ఎన్ని కావలిస్తే అన్ని తీసుకోవచ్చు, మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి. లేదనుకుంటే సగం పల్లీలు సగము నువ్వులు అట్లా కూడా చేసుకోవచ్చు. తర్వాత నానబెట్టిన చింతపండు, మనకు పులుపు సరిపోను. తర్వాత ఇందులో స్పెషల్ ఏంటంటే బెల్లం వేస్తాం. ఇది కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నట్టు. ఒకరేమో తీయగా తింటారు, ఒకరేమో సపసపగా ఉండాలి అంటారు, కారం ఉండాలి అంటారు, దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. కాకపోతే ఈ చట్నీ స్పెషల్ బెల్లం వేసిన స్పెషల్. వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఆ తర్వాత మనము ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు సగం వేసేసుకుంటున్నాము. మిరపకాయలు మాత్రం మొత్తం గ్రైండ్ కావాల్సిందే. ఇక్కడ పసుపు కూడా కొంచెం వేస్తాను, లిటిల్ బిట్. పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పసుపు వేయడం ద్వారా జస్ట్ కొంచెం రంగు వస్తుంది. ఫస్ట్ ఒకసారి అంటాను, తర్వాత నీళ్ళు వేస్తాను. ఇక గట్టిగా ఉంది కదా, తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. మనం ఇడ్లీ చట్నీ అవి చేసుకుంటాం కదా దోశకు, సేమ్ అదే విధంగా. నేను పొట్టు ఎందుకు తీయలేదు తెలుసా, మీరు అడగలే. అదే ప్రాసెస్ అనుకున్నాను. అయితే మామూలుగా షాపుల్లో దుకాణాలలో తెలిస్తే ఏమైతుందంటే ఆ పల్లీలను ఎక్కడెక్కడ ఉంటాయో ఏముంటాయో అనేసి అనిపిస్తుంది, పొట్టు తీసే చేస్తాము. ఇవి నేనేం చేశానంటే నేనే ఒలుచుకున్నాను. అంటే పల్లీలు వస్తాయి కదా, ఆ పల్లీలను నేనే ఒలిచి చేసుకుంటాను అన్నట్టు. అందుకే నేను పొట్టు తీయను.
ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ మనము వంకాయలు ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పెట్టినాం కదా, అందులోనే తీస్తే సరిపోతుంది. ఓకే ఓకే, దాన్ని మిక్సీలో వేయట్లేదా అండి మనము? ఆహా, ఓకే, టేస్ట్ కోసం కొంచెం మనము ఉల్లిపాయలు వేసుకున్నాము, ఇంకా తర్వాత అవసరం లేదన్నట్టు. సరిపోయింది. ఇక్కడ మనము ఫస్ట్ ఇది కలిపేసేయాలి. ఏం చేయాలంటే మనము ఇది చూసినప్పుడు గట్టిగా ఉందనుకోండి మళ్ళీ నీళ్ళు వేసుకోవచ్చు. మరి గట్టిగా ఉంటే కూడా తినలేము కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని పడతాయని తెలుస్తుంది. నేను కొంచెమే పసుపు వేసాను కాబట్టి డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇప్పుడు చట్నీ రెడీ అయింది, కాకపోతే లాస్ట్ పోపు వేస్తే అయిపోతుంది. నేను చాలా తక్కువగా పెట్టాను చూడండి. కాకపోతే మనకు రుచి కావాలంటే ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలంటే రుచి, రెండింటికి వ్యతిరేకం. నా పేరు సాయి, నీ పేరు సాయి, రుచి చూడండి సాయి. తప్పకుండా అండి. వంకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. వంకాయ పల్లి చట్నీకి కావలసిన పదార్థాలు: వంకాయలు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం, చింతపండు. వంకాయ పల్లి చట్నీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కలుపుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకొని బౌల్లో తీసుకోవాలి. తర్వాత మరోసారి అదే పాన్ లో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, నానబెట్టిన చింతపండు, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు, పసుపు వేసి మిక్సీ చేసుకుని వేయించిన వంకాయలపై వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ పల్లి చట్నీ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు. చాలా టేస్టీగా ఉందండి, వెరీ వెరీ టేస్టీ. అండ్ మీరు అన్నట్టు రొట్టెతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. అదే నెక్స్ట్ రెసిపీ అని నేను అనుకుంటున్నాను. అవును, నెక్స్ట్ రెసిపీ నువ్వుల రొట్టె. నువ్వుల రొట్టెలు. ఈ నువ్వుల రొట్టెలు మనం తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, మూడే. ఓకే అండి, మరి మొదలు పెడదామా తయారీ? మొదలు చెప్పండి, ఎలా తయారు చేసుకోవాలి? మొదలుగా నీళ్లు మరలించాలి, స్టవ్ వెలిగించుకుందాం. మనకు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నామంటే ఒక కప్పు నీళ్లు పడతాయి. ఇక రెగ్యులర్ గా చేసే వాళ్ళకైతే ఇక తెలుస్తుంటది కాబట్టి ఇంకా కొంచెం అనేది అవసరం లేదు. మనకు దాదాపుగా ఒక కప్పు ఉన్నాయి. పిండి మనం తడిపేటప్పుడు గోధుమ పిండి కూడా కొన్ని చపాతి లేదంటే స్వీట్ కూడా కర్జకాయలు అట్లా చేసినప్పుడు గోధుమ పిండి కానీ రవ్వ కానీ కలుపుకుంటాం కదా, లిటిల్ బిట్ అంటే కొంచెం అన్నా ఉప్పు వేయాలన్నట్టు. ఎందుకంటే మనము ఆ పిండిని వేరే సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఉత్త పిండి కలిపి అలా చేసేది చెడు దానికి కూడా ఉపయోగిస్తాం కాబట్టి, ఇది మనం రోజువారీ తినేది కాబట్టి అందులో ఖచ్చితంగా కొంచెం అన్నా ఉప్పేసి తడపాలన్నట్టు. ఇప్పుడు నేను కొంచెం వేస్తున్నాను అంతే. అయితే ఇందులో కూడా అప్పుడు ఏంటంటే మనము ఉత్తగా రొట్టె తిన్నా గానీ రుచి ఉండాలి అని చెప్పేసి ఉప్పు కరెక్ట్ గా సరిపోయేటంత వేసుకునే వాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ఓకే వేయాలి అన్నట్టుగా వేస్తున్నాను. మనకు నీళ్లు మరిగినాయి, పిండిలో పోస్తున్నాను. మనకు చూసుకొని పోసుకోవాలి. ఓకే, మనము ఇంత వేడిగా మనము పిండిని ముద్దగా చేయలేము కాబట్టి జస్ట్ కొంచెం సేపు మూసి పెడతాం, ఒక్క సెకండ్. ఓకే,
ఇక్కడ మనము పిండి చల్లారింది. ఇప్పుడు మనం పిండిని ముద్దగా చేసుకోవడానికి చల్ల నీళ్ళు కావాలి. తగినన్ని నీళ్లు అనుకుంటూ ఓకే ఇలా నువ్వులు వేసుకోవచ్చు. ఓకే అయితే ఫస్ట్ మనం నువ్వులు వేసినాం అనుకో, మరి వేడి నీళ్ళు నువ్వుల మీద పడితే నల్లగా వచ్చేస్తుంది అన్నట్టు పిండి. లేదంటే పిండిలో ఫస్ట్ కలపొచ్చు. ఓకే ఇలా ఉల్లే చేసుకొని, రొట్టె అంటేనే మా సైడ్ ఇట్లా చేసేస్తాం అన్నట్టు. మేము రొట్టెలను ఇలా చపాతీలలాగానే మొత్తము రాపుతాము. ఇట్లా పక్కలు ఎప్పుడన్నా మళ్ళీ అయినప్పుడు మళ్ళీ చేయితో సరి చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనకు రొట్టెలు ఎలా ఉన్నాయంటే, నువ్వులు వేస్తే పిండి పైన కప్పినట్టుగా అనిపిస్తుంది కదా. మనం ఒకవేళ నువ్వులు పక్కకు పెట్టుకొని ముద్ద తీసుకొని నువ్వులు అటు ఇటు అడ్డుతేనేమో పైన మంచిగా కనిపిస్తాయి అన్నట్టు. ఇంకో ఇలా కావలసిన సైజులో మనము చేసుకోవాలి. ఇంకా మనకు రాదు అనుకుంటే తడి బట్ట చేసుకొని దాని మీద మెల్లగా ఇట్లా చిన్నగా కూడా చేసుకొని వేసుకోవచ్చు అన్నట్టు. అది ఇంకా మన ఇష్టము. అమ్మో ఇంకో ఇగో ఇలా పెన్నం మీద వేసినప్పుడు నీళ్ళు ఇట్లా చల్లాలి. లేదంటే ఒక బట్ట తీసుకొని ఇట్లా దిన్న సరిపోతుంది. ఇలా తిప్పేసుకోవాలి. డబ్బాకు స్టోర్ చేసుకుంటాం. అయిపోయిందండి. ఓకే ఇప్పుడు మనం ఇంతకు ముందు వంకాయ పల్లి చట్నీ చేసుకున్నాం కదా, దాంతో రుచి చూద్దాం. ఓకే అండి. వేడి వేడి నువ్వుల రొట్టె ఎలా ఉందో చెప్పగలరు? ఓకే, నువ్వుల రొట్టె రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. నువ్వుల రొట్టె తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ఉప్పు, బియ్యం పిండి. నువ్వుల రొట్టె తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని అందులో ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. తర్వాత నీటిని బియ్యం పిండిలో పోసుకొని అందులో నువ్వులు కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీలా చేసుకుని పెనంపై వేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నువ్వుల రొట్టె రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు. రుచి చూడండి. తప్పకుండా. చాలా బాగుందండి. వెరీ వెరీ టేస్టీ. ధన్యవాదాలు. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనుకుంటా. చాలా చాలా బాగుందండి. ఇంత మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేసినందుకు మీకు స్పెషల్ గిఫ్ట్. ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ బృందానికి హృదయపూర్వక ధన్యవాదములు, నమస్సులు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. బాయ్. సాయి జ్యోతి గారు ఇవాళ పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.